నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుతున్న విద్యార్థులతో సమానంగా కొన్ని సందర్భాల్లో మరింత మెరుగైన మార్కులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం నిజంగా గర్వకారణమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుతున్న విద్యార్థులతో సమానంగా కొన్ని సందర్భాల్లో మరింత మెరుగైన మార్కులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం నిజంగా గర్వకారణమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, విద్యార్థుల కృషి, టీచర్ల అంకిత భావానికి ప్రతీక అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు నాణ్యతలో ఎలాంటి తేడా లేకుండా విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాలేజీ బ్యాగులు, వాటర్ బాటిల్స్, స్వీట్స్ పంపిణీ చేయడంతో పాటు వారి భవిష్యత్తు విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కేర్ అండ్ షేర్ పాఠశాలకు చెందిన విద్యార్థిని దాక్షాయిని మార్కులు సాధించి నియోజకవర్గంలో అత్యధిక మార్కులు సాధించడం విశేషమని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఏకేటీపీ పాఠశాల నుండి రామ్ చరణ్, ప్రసన్న కుమారి, లోహిత్ తదితర విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ప్రశంసలు అందుకున్నారు. ఈ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యాన్ని, విద్యార్థుల ప్రతిభను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. టీచర్స్ చెప్పినటువంటి చదువుకొని 10th క్లాస్లో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్లో నారాయణ, చైతన్య, రవీంద్ర భారతి, అది ఇది అని అనేకమైన స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో వేల రూపాయల ఫీజులు, లక్షల రూపాయల ఫీజులు పెట్టి ఆ కార్పొరేట్ స్కూల్స్లో మోజులో అక్కడ చదివిన మీకు వచ్చినన్ని మార్కులు వాళ్ళకి రాలా. ఇవాళ మీకు వచ్చినటువంటి మార్కులు లక్షలు పెట్టి చదివిన వాళ్ళకు కూడా రాలా. అంటే ఇవాళ ప్రభుత్వం మీ పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకొని కంటికి రెప్పలాగా మిమ్మల్ని చూసుకుంటూ మీకు యూనిఫామ్ ఇస్తున్నాం. యూనిఫాము, మధ్యాహ్నం భోజనం, టీచింగ్ స్టాఫ్, టీచర్లు కానీ మాస్టర్లు కానీ. ప్రైవేట్ స్కూల్స్లో అయితే అక్కడ డిగ్రీ ఇంటర్ పాస్ అయినోడో, ఇంటర్ తప్పినోడో, డిగ్రీ తప్పినోడో అక్కడ టీచర్గా పనిచేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో డిఈడి అంటే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే మీకు పాఠాలు చెప్తారు. పాఠాలు చెప్పేది వాళ్ళకి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటేనే మీకు వాళ్ళకి చెప్పగలుగుతారు. అంటే ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ టీచర్లుగా ఉంటారు. వాళ్ళు మీకు ఎంతో కష్టపడి, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరందరూ ఇంత చదువుకున్నారు, రేపొద్దున ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకోటి వెళ్తారు. మీ నుంచి ప్రభుత్వం కానీ మీ టీచర్లు కానీ ఎవరు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మా పిల్లలు, నా దగ్గర చదువుకున్న పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళారు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, ఒక ఐఏఎస్ అయ్యారు, కలెక్టర్ అయ్యారు, ఒక ఆర్టీఓ అయ్యారు, ఒక ఇన్స్పెక్టర్ అయ్యారు, లేదంటే ఒక బ్యాంక్ అధికారి అయ్యారు అని మీరు రేపొద్దున ఎక్కడైనా కనబడి నమస్కారం పెడితే ఆ టీచర్ గారికి కడుపు నిండిపోతుంది. లేదు ఎవరో వార్త తెలిసినా వాళ్ళకి వాళ్ళ సొంత ఇంట్లో కడుపును పుట్టిన పిల్లల అయినట్టుగా ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవుతారు. ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి? మీకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మీ నుంచి ఒక్క పైసా కూడా ఆశించదు. మీరు రేపు పొద్దున్న
వ్యాపారవేత్తలు అవ్వచ్చు, చదువుకొని కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకోటి ఏ పొజిషన్కి వెళ్ళినా ప్రభుత్వానికో మీ టీచర్కో ₹1 కూడా మీరు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ మీ కుటుంబానికి మీరు మంచి గౌరవమైన పరిస్థితులు ఉంటే రాబోయే భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీరు ప్రయోజకులైతే అంతకన్నా ప్రభుత్వం మీ నుంచి ఏమీ కూడా ఆశించదు. ప్రజా ప్రయోజకులు అవ్వాలి. చక్కటి ఆడపిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలి. మంచి మీ తల్లిదండ్రులు ఏవైతే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, మా అమ్మాయి పెద్ద అయితే ఇది అవ్వాలి, అది అవ్వాలి అని మీరే అనుకుంటారు. నేను పెద్ద అయితే ఏమవుతామమ్మా అని అడిగితే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు చెప్తారు. ఒకళ్ళు డాక్టర్ అవ్వాలంటారు, ఒకళ్ళు ఎస్ఐ అంటారు, ఒకళ్ళు పోలీస్ అంటారు, కలెక్టర్ అంటారు చెప్తారు. మీరు అనుకున్న లక్ష్యాలు మీరు సాధిస్తే మీ తల్లిదండ్రులు, మీకు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లు, టీచర్లు, మీ మీద ఖర్చు పెట్టినటువంటి ఇంత వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులుగా మేము అందరం కూడా సంతోషిస్తాం తప్పితే మీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయము. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఇందాక చెప్పిన సదుపాయాలన్నీ, మధ్యాహ్నం భోజనం కానించి, పౌష్టికాహారం కానించి, బుక్స్ కానించి, యూనిఫామ్ కానించి, షూస్ కానించి, టెక్స్ట్ బుక్స్, నోట్లు అన్నీ ఉండటంతో పాటు తల్లికి వందనం పేరు మీద మీ అమ్మ అకౌంట్లో 2 పిల్లలుంటే 2కి ఇస్తున్నాం, 3 ఉంటే 3, 4 ఉంటే 4. మొన్నకు ముస్లిము తల్లికి 7 పిల్లలు, 7 పిల్లలు కూడా తల్లికి వందనం ఇచ్చారు. అంటే మీకు చేసేది కాకుండా, స్కూల్లో చదువుకునే సదుపాయాలు కాకుండా ప్రభుత్వం నుంచి మీ తల్లికి డబ్బులు వేస్తే ఆమెకి ఆసరాగా ఉంటుంది. అందుకనే తల్లి ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నాం. తల్లికి వందనం ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఎన్ని ఇచ్చేది మీరు మంచి భవిష్యత్తు కోసం తల్లి చక్కటి ప్రతిభ కనబరిచారు. మనం ఇందాక చెప్పాను, ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఈ మార్పులు రాలా. సమాజ గమనాన్ని నిర్దేశించడంలోనూ, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంలోనూ జర్నలిస్టుల పాత్ర అమూల్యమని, అట్టడుగు వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా జర్నలిస్టులు చేస్తున్న సేవ ప్రశంసనీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. పాయకాపురం కే కన్వెన్షన్లో ది అమరావతి వాయిస్ పత్రికా జర్నలిస్ట్ శ్రీనివాసరావు రచించిన నిలబడిన మనిషి పుస్తకావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పాయకాపురం కే కన్వెన్షన్లో ది అమరావతి వాయిస్ పత్రికా జర్నలిస్ట్ శ్రీనివాస్ రచించిన నిలబడిన మనిషి పుస్తకావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, నిలబడిన మనిషి అనే పుస్తక శీర్షికకు తగిన విధంగా రచయిత తన భావాలను అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. ఇది ఒక ప్రయాణాన్ని తెలియజేయాలి అనేది నా ఉద్దేశం. ఒక వ్యక్తి గురించి తెలియజేయాలి అనేది నా ఉద్దేశం. ఏంటి ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకని మనం ఒక ఎమ్మెల్యే గారి గురించి ఎందుకు పుస్తకం రాయాలి అంటే, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన మంచి చేసుకోవడానికి నేను ఒక పుస్తకం రాయాలా? కాదు. ఆయన్ని నేను ఏమైతే చూశాను, ఆయనతో నేను ఏమైతే మాట్లాడాను, ఆయనతో నేను ఎలాగైతే ఉన్నానో ఆ విషయాలు మాత్రమే ఈ పుస్తకం రాశాను. నిజంగా అండి, మనం చాలామంది నాయకులు చూస్తాం. ఎందుకు ఇప్పుడు సినిమాలలో ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే రవిచంద్రులు అంటే ఎంత నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అందరికి. ఎమ్మెల్యే గారు అంటే భయపడుతుంటారు, ఇంకా చాలా జరుగుతుంది. కానీ నిజం చెప్తున్నాను, అది ఒక కథ మాత్రమే, అది ఒక ఓన్లీ కథ మాత్రమే. కానీ నిజాలు చాలా ఉంది. అందరూ మనుషులు ఒకలాగా ఉన్నారు, అందరు నాయకులు ఒకలాగా ఉన్నారు. కానీ ఒక నాయకుడిని నేను చూశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చానండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా పేపర్ తీసుకొని నేను ఎమ్మెల్యే గారిని ముందుకు వెళ్ళాను. వెళ్తే వెంకటకృష్ణ మోహన్ గారు ఉన్నారు. ఆయన నేనెవరో తెలియదు,
ఆయన నాకెవరు తెలియదు. ఏంటి అన్నాను. పేపర్ చూపించాను. లాభ ప్రశ్న నీకు దొరుకుతుంది వెళ్ళు అన్నాను. అంతే వెళ్ళాను. వెళ్ళి లాభం కూర్చున్నాను. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి నేను చూడటం కొంచెం భయం వేసింది ఆయన చూడగానే. సార్ నేను పలానా అన్నాడు. అంతే. ఆ తర్వాత నుంచి ఆయనతో నా ప్రయాణం కొనసాగుతా ఉంది. తర్వాత ఆయన గురించి నాకు తెలిసింది నా ప్రయత్నం, నా కోణంలో నేను వార్తలు రాసుకుంటూ వెళ్తున్నాను. ఆయన ఇలా చేస్తున్నారు, ఆయన అలా చేస్తున్నారు అనుకుంటున్నాను. తర్వాత అనుకోని విపత్తు కూడా ఎదురైంది 2019లో. నాకు ఆ మాట పలకడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ మాట ఆయన ఇష్టం అంటే అందుకే నేను ఆ మాట పలకను. ఒక విపత్తు సంభవించింది 2019 అంటే. ఆ 2019 ఆ విపత్తు జరిగిన తర్వాత ఆ బుద్ధిని ఉదయాన్నే నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాను. నగరంలో ఎండలు మండిపోతున్న వేళ బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. విజయవాడలోని ఏలూరు రోడ్డు పడవలరేవు ప్రాంతంలో టీడీపీ నాయకులు డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం తాగునీరు మాత్రమే కాకుండా ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగను కూడా పంపిణీ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. సామాన్య ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్కు చెందిన జనసేన మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు ముత్యాల కృష్ణకిషోర్, దాసరి గాబ్రియేలు, సుగసాని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులు సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి ఇలాంటి సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు, బాటసారులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఇవాళ ఎండలు మండిపోతున్నాయి. మరి వడగాల్పులతో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రోజున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా సేవా గుణాన్ని పెంపొందించుకొని చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ, అన్నదానాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి అనేది ఎలాంటిది అనేది తెలియజేస్తుంది. మనందరం కూడా చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా రప్పారప్ప అని చెప్పి వాళ్ళు ఏ రకంగా అయితే గొడ్డలి పార్టీ చేస్తా ఉందో, మరి మన తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎలాంటి భావాలతో ముందుకెళ్తా ఉందో, ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వరకు కూడా మరి పేద ప్రజల సేవలో అని మనం అనునిత్యం కూడా పింఛన్లు పంపిణీ చేయటం దగ్గర నుంచి సూపర్ 6ని సూపర్ హిట్ చేసుకోవటమే కాకుండా ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కొండల మీదకి వెళ్ళొచ్చామని చెప్తున్నారు. అంటే పింఛన్ల ఇవన్నీ కూడా మన పట్టాల పంపిణీ కార్యక్రమం. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున శ్రీ గణేష్ మహారాజ్కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకొని పాత యాగశాల వద్ద ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీ శంకర శాండిల్య, అర్చకులు కార్తిక్ మరియు ఇతర అర్చక బృందం మరియు వైదిక కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా సామగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామివారికి విశేష పూజలు చేసి భక్తులకు అనుగ్రహాశీస్సులు అందించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన ఫర్నిచర్ పరిష్కారాలను అందిస్తున్న ఫెడరల్స్ సంస్థ రాజధాని ప్రాంతంలో తమ ప్రత్యేక అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. ఫెడరల్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సౌకర్యం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక, పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవైఎఫ్ డైరెక్టర్ ఎన్ విజయ్ శ్రీరామ్, వైవైఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిద్ధార్థ,
ఫెడరల్స్ గ్రూప్ అసోసియేషన్ డైరెక్టర్ కిరణ్ దినేష్ చెల్లారం, ఫెడరల్స్ గ్రూప్ డీల్ మేనేజ్మెంట్ బిజినెస్ హెడ్ నిరంజన్ డి దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరల్స్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ కిరణ్ దినేష్ చెల్లారం మాట్లాడుతూ, తాడేపల్లిలో మా కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కార్పొరేట్లు, విద్యాసంస్థలు, స్మార్టప్స్, పాలసీ నిర్ణయకర్తలు మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు మరింత సమగ్ర సేవలు అందించగలమని విశ్వసిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ అవసరాలను సందర్శించి ప్రత్యక్షంగా అనుభవించే విధంగా ఈ కేంద్రాన్ని రూపొందించామని తెలిపారు. అమరావతిలోని ఈ 5,500 చదరపు అడుగుల అనుభవ కేంద్రం ఫెడరల్స్ కార్యాలయ విద్యా సంబంధ పరిష్కారాలను పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తోంది. ఇందులో ఎర్గోనామిక్ సీటింగ్, సహకార కార్యాలయ ఏర్పాటు, లెర్నింగ్ బెంచీలు, లైబ్రరీ సిస్టమ్స్, ఆడిటోరియం సీటింగ్, శుభ్రమైన కార్యాలయ కాన్సెప్ట్లను ప్రదర్శించే పరిష్కారాలు ఉన్నాయి. నేటి మారుతున్న పని అభ్యాస సంస్కృతికి అనుగుణంగా రూపొందించిన ఈ కేంద్రం రూపకల్పనలో వినూత్న సాంకేతికత, కార్పొరేట్ అవసరాలు, పాఠశాలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఫెదర్లైట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని 5,500 చదరపు అడుగుల్లో చాలా చక్కగా లేటెస్ట్ ఫర్నిచర్తో ఈరోజు ఈ యొక్క తాడేపల్లి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఏర్పాటు చేసిన విశాల్ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు, వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. 6,50,000 చదరపు అడుగుల్లో యాక్చువల్గా హై క్వాలిటీ ఆఫ్ మిషనరీతో యాక్చువల్గా ఈ ఎక్విప్మెంట్ అన్నింటినీ లేటెస్ట్ టెక్నాలజీతో చేయటం జరుగుతుంది. ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను, చాలా చక్కగా ఫర్నిచర్. ఎందుకంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో అనేక సంవత్సరాల ఫర్నిచర్ నేనే డైరెక్ట్ కొనుంది, ఇప్పుడైతే మా పిల్లలు చేసుకుంటున్నారు. ఈరోజు చూస్తే కొన్ని కొత్తవి చూపించారు. యాక్చువల్గా నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదైతే పిల్లలు ఇంటరాక్షన్ అవుతూ చదువుకుంటూ ఒకరికొకరు ఇంటరాక్షన్ అవుతూ చదవాలనుకుంటే అటువంటి వాళ్ళకి ఆ చైరు 360 డిగ్రీస్లో తిరిగేటట్టుగా, జనరల్గా అయితే కూర్చొని వెనకాలతో మాట్లాడాలా, అటగానే ఆటోమేటిక్గా చైర్ తిరిగేటట్టుగా చాలా చక్కగా చేశారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఫెదర్లైట్ షోరూమ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు 1 month అయింది, దీనికి పూజ అవన్నీ చేసాము. ఇప్పుడు ఇనాగ్రేషన్ ఇవాళ. మా ఫర్నిచర్ ఏమో ఆఫీస్, రెసిడెన్సెస్, హాస్పిటాలిటీ, స్కూల్స్, ఎడ్యుకేషన్, స్కూల్స్ అండ్ అన్నిటి కోవర్కింగ్ స్పేస్. ఇవాళ రేపు వచ్చేది కోవర్కింగ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దానికి కూడా వీఆర్ రెడీ. ఫెదర్లైట్ 1965 రైట్, 1965లో స్టార్ట్ చేసాము అండ్ వీ ఆల్రెడీ కంప్లీటెడ్ 51 years. ఇది మన ఫెదర్లైట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్స్క్లూజివ్, ఆంధ్రాలో బిగ్గెస్ట్. సో ఆల్మోస్ట్ 5,500 square feet ఎక్స్పీరియన్స్ సెంటర్. మీరు చూడొచ్చు ఆల్ ద డిఫరెంట్ న్యూ టెక్నాలజీ యూస్డ్ ఇన్ అవర్ ఫర్నిచర్. అండ్ ఫెదర్లైట్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ట్రస్ట్ వర్ది ఆఫీస్ ఫర్నిచర్ బ్రాండ్స్. అండ్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ షోరూమ్ చూస్తుంటే ఆర్ ఇంటెన్షన్ అండ్ గ్రోత్. ఇప్పుడు విజయవాడ ఇస్ అ గ్రోయింగ్ సిటీ, అమరావతి, గుంటూరు అండ్ ఈ మొత్తం పెరిఫెరీస్లో. సో దిస్ ఈజ్ అ ల్యాండ్మార్క్ షోరూమ్ ఫర్ ఫెదర్లైట్ అండ్ ఫర్ అస్. అండ్ ఇక్కడ మెయిన్లీ వీ వాంట్ టు రిడిఫైన్ హౌ ఫర్నిచర్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ బై ఆల్ ద కస్టమర్స్. ఇప్పుడు చూస్తే మేము చాలా ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ లైక్ విఐటి, కేఎల్యు ఇవన్నిటికీ కేటర్ చేశాము. సో అమృత యూనివర్సిటీ. So Featherlight is a 60-year-old company now. We have been a pioneer in the office furniture industry for the last 50 years now, I would say. And now we are recently gone into the educational furniture division as well, which has been a brand new vertical for us. We realize that Vijayawada is a very growing market and a very high potential market for us. So which is why, with the help of our partners for the last 51 years, Choice Marketing, we have started our showroom in Vijayawada. We have had a showroom in Vijayawada, but we've increased the space in Vijayawada now to a 5,500 square foot experience center.
కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎస్ కూటమి ఘన విజయం సాధించిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి గురునాథం, నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు నేతృత్వంలో ఆంధ్రరత్న భవన్ వద్ద సంబరాలు ఘనంగా నిర్వహించారు. మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేరళ విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ప్రజలకు అండగా నిరంతరం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం తథ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు మేలైన సుపరిపాలన అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మీసాల రాజేశ్వరరావు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో యావత్ భారతదేశం కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ఎన్నికల ఫలితాలు ఈరోజు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో కేరళ ప్రజలు విద్యావంతులు, అక్షరాస్యతలో కూడా ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉండేటటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూటమికి పట్టం కట్టారు. హృదయపూర్వకంగా ఆ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో, మల్లికార్జున ఖార్గే గారి మాట మీద నమ్మకంతో, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వారు జరిగినటువంటి సంభాషణలు, ఎన్ని కుయుక్తులు పలినా మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా అక్కడ ఒక ఎంట్రుకు వాసి కూడా ఏం కదపలేకపోయారు. అది కాంగ్రెస్ పార్టీ స్టాండు. ఇవాళ దేశంలో ఇదొక మైలురాయి. కేరళ ఎన్నికల ద్వారా ఈ దేశంలో రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక తొలిమెట్టుగా అవుతుందని కూడా భావన చేస్తూ, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత పొందడాలని కేరళ రాష్ట్ర ప్రజలకు, అక్కడ పనిచేసినటువంటి మా కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే అక్కడ పనిచేసినటువంటి ఆ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడినటువంటి రాహుల్ గాంధీ గారు, అలాగే ప్రియాంక గాంధీ గారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మల్లికార్జున ఖార్గే గారికి తెలియజేస్తూ, మరి అదే బాటలో ఇక్కడ కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళి రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, 2029లో 100 మంది అమిత్ షాలు వచ్చినా, 1000 మంది మోడీలు వచ్చినా కూడా ఈ దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అవుతారనేటటువంటిది కూడా ముక్తఖండంగా తెలియజేస్తూ, తన సిద్ధాంతాల ద్వారా సమాజంలో అనేక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి మార్క్సిస్ట్ మేధావి, ఆర్థికవేత్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కొనియాడారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు, రచనలు చిరస్మరణీయమని అన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇంకా కమ్యూనిస్టులు ఏమీ చేయలేరు అనేటటువంటి దుష్ప్రచారాలకు కార్ల్ మార్క్స్ రచించినటువంటి కమ్యూనిస్టు మేనిఫెస్టో చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. మార్క్సిస్టు మేధావి, ఆర్థికవేత్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 208వ జయంతి సందర్భంగా విజయవాడ హనుమాన్పేట చల్లపల్లి బంగ్లా వంతెన కార్నర్లోని కార్ల్ మార్క్ ఎంగెల్స్ విగ్రహాల వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, సిఐటియు ప్రధాన కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా కార్ల్ మార్క్స్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వామపక్షాలు, ప్రజా సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు, ఫాసిజం జడలు విప్పి పెద్ద ఎత్తున నాట్యం చేస్తూ ఉన్న తరుణంలో కార్ల్ మార్క్స్ రచించినటువంటి మిగులుల సిద్ధాంతం స్ఫూర్తిదాయకమైనటువంటి సిద్ధాంతంగా నిలిచిందన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి నినదించారని చెప్పారు. అదేవిధంగా ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డ సమాజంలో ఒక నూతన రాజకీయ ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించిన కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం ద్వారానే ప్రత్యామ్నాయ విధానం అమలైందని చెప్పుకొచ్చారు. 1818లో 208 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి కార్ల్ మార్క్స్ ఆయన స్నేహితుడితో కలిసి ఎంగిల్స్తో కలిసి చేసినటువంటి కృషి, మొత్తం ప్రపంచ మానవాళికి విముక్తికి సంబంధించినటువంటి కృషి. 30 సంవత్సరాల వయసులో ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశారు. ఆ మేనిఫెస్టోలో ఆయన అచంచలమైన విశ్వాసాన్ని మాత్రమే కాదు, చరిత్ర అధ్యయనం ద్వారా శాస్త్రీయ నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం కార్మిక వర్గం అధికారంలోకి వచ్చి తీరుతుంది. కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వామపక్షాలు, ప్రజా సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు, ఫ్యాసిజం జడలు విప్పి పెద్ద ఎత్తున నాట్యం చేస్తూ ఉంది. దాని యొక్క విషపు కోరలు సమాజాన్ని భస్మీపటలం చేయడానికి కావాల్సినటువంటి ఒక డివిజన్ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో కొనసాగుతూ ఉన్నాయి.
అలాంటి నేపథ్యంలో కార్ల్ మార్క్స్ రచించినటువంటి మిగులువుల సిద్ధాంతం అనేటువంటిది ఎప్పటికి కూడా అది స్ఫూర్తిదాయకమైనటువంటి సిద్ధాంతం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి నినదించిన, అదేవిధంగా ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డ, సమాజంలో ఒక నూతన రాజకీయ ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని నిర్మించిన అది కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం ద్వారానే ప్రత్యామ్నాయ విధానం అమలు అవుతున్నటువంటిది. ఈ దశలో ప్రపంచ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇంకా కమ్యూనిస్టులు ఏమీ చేయలేరనేటువంటి పద్ధతిలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి చదువుతున్న విద్యార్థులతో సమానంగా కొన్ని సందర్భాల్లో మరింత మెరుగైన మార్కులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం నిజంగా గర్వకారణమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.